మనం ప్రాక్టీస్ బిట్లలో ఉన్నాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు జ్ఞానేంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్ ఉండేటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మానవుని కంటిలో రంగులు గుర్తించడాన్ని నియంత్రించేది కోన్సా, రాడ్సా, ఐరిషా, పిన్ బోర్డ్ అంటే ఇవన్నీ కాదు. కోన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే రాడ్స్ అనేటువంటివి బ్లాక్ అండ్ వైట్ రెండు రంగులను గుర్తిస్తాయి. ఈ యొక్క కోన్స్ అనేటువంటివి బ్లూ, గ్రీన్, రెడ్ రంగులను వాటి యొక్క మిశ్రమాలను ఇవి గుర్తించడం జరుగుతుంది. కాబట్టి కోన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చెవులలో ఉన్న మొత్తం ఎముకలు, డైరెక్ట్ క్వశ్చన్ 6 అంటే ఒక చెవిలో 3 ఇంకో చెవిలో 3 కాబట్టి 6 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటిలో రంగులను గుర్తించేటువంటి కణాలు, కంటిలో రంగులను గుర్తించేవి ఇంతకుముందు చెప్పుకున్నాం కోనులు, దండాలు ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ రంగులు, స్ఫటిక కణాలు కావు, రాడ్స్ అనేటువంటి దండాలనే రాడ్ సెల్స్ అంటాం. కాబట్టి కోనులు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ యొక్క కోనులు రంగులను గుర్తించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ రక్త సరఫరా జరగని చర్మం భాగం నలుపు రంగులో మారడం ఈ క్రింది ఏ వ్యాధిలో కనిపిస్తుంది? ఓకేనా, మెలానిన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క చర్మ రంగు నిర్ణయించినటువంటి పదార్థం మెలానిన్. ఆ మెలానిన్ ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువ కావడం వల్ల చర్మం నలుపు రంగులో మారుతూ ఉంది. ఇది ఏ వ్యాధిలో ఉంటుంది అని అంటే విటిలిగో అనేటువంటిది కాదు, తట్టు కాదు, సోరియాసిస్ కాదు, గ్యాంగ్రీన్. రక్త సరఫరా జరిగినటువంటి ప్రాంతాలు, మానవుని యొక్క చర్మంలో రక్త సరఫరా జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నలుపు రంగులో మారుతాయి. దాన్ని మనము ఈ యొక్క గ్యాంగ్రీన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. గ్యాంగ్రీన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. అదే ఒకవేళ ఈ మెలానిన్ అనేటువంటి చర్మ రంగు నిర్ణయించే పదార్థం ఎక్కువ ఉత్పత్తి అయితే చర్మం నలుపు రంగులో ఉంటే దాన్ని టానింగ్ అని చెప్పేసి పిలుస్తాం. టానింగ్. సో ఇక్కడ రక్త సరఫరాకు సంబంధం ఉంది కాబట్టి దీన్ని గ్యాంగ్రీన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. గ్యాంగ్రీన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోమా, ట్రకోమాలు ఈ క్రింది అవయవానికి సంబంధించినటువంటి వ్యాధులు. గ్లూకోమా, ట్రకోమా అనేవి చెవికి కాదు, చర్మానికి కాదు, పన్నుకు కాదు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు. గ్లూకోమా అంటే నీటి నుంచి కంటి నుండి నీరు కారడం గ్లూకోమా. ట్రకోమా అనేది కళ్ళు ఎర్రబడిపోతాయి, బ్యాక్టీరియా నుంచి వచ్చేటువంటి వ్యాధి ఈ వ్యాధి. కాబట్టి ఈ రెండు కూడా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటిలో ప్రతిబింబం రెటీనాకు వెనుక పడడం వల్ల ఏర్పడే దృష్టిలోపం. ఓకేనా, రెటీనాకు వెనక భాగంలో పడితే ప్రతిబింబం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటి నిర్మాణం, ఇక్కడ రెటీనా, ఈ రెటీనాకు బ్యాక్ సైడ్లో ప్రతిబింబం పడితే దూరంగా ఉండే వస్తువులు కనిపిస్తాయి, దగ్గర ఉండేటువంటి వస్తువులు కనిపించవు. దూరంగా ఉండే కనిపించి దగ్గర ఉన్నాయి కనిపించవు. దాన్ని హైపర్ మెట్రోపియా అంటాం. కాబట్టి ట్రకోమా కాదు, మయోపియా కాదు, గ్లూకోమా కాదు, హైపర్ మెట్రోపియా ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని దీర్ఘ దృష్టి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కనుగుడ్డును కదిలించడానికి తోడ్పడే కండరాలు 6. ఇది డైరెక్ట్ క్వశ్చన్. కనుగుడ్డు కదిలించడానికి తోడ్పడేటువంటి కండరాలు 6 ఉంటాయి. శైలికామయ కండరాలు 3 మరియు 3 మొత్తం 6 కండరాలు ఉంటాయి. కాబట్టి ఈ కండరాల కదలిక వల్ల కనుగుడ్డు కదులుతూ ఉంది. కాబట్టి 6 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పాస్టిక్ అనేటువంటి మనం ఎవరిని అంటాం? చూడగలిగి వినగలిగిన వారినే కాదు, మాట్లాడగలిగి వినలేని వారిని కాదు, పైవెవరిని కాదు, చూడగలిగి మాట్లాడగలిగిన నడవలేని స్థితిని, చూస్తాడు మాట్లాడతాడు కానీ నడవలేనటువంటి స్థితిని స్పాస్టిక్ అనేటువంటి ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటిలో ఉండే ఎర్రటి వర్ణకం, కంటిలో ఉండేటువంటి ఎర్రటి వర్ణకం తర్పకం కాదు, ఐడాప్సిన్ కాదు, విజువల్ రెడ్ కాదు, విజువల్ పర్పుల్. రొడాప్సిన్ అనేటువంటి వర్ణకాన్ని మనం విజువల్ పర్పుల్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. కాబట్టి కంటిలో ఉండే ఎర్రటి వర్ణకమే విజువల్ పర్పుల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రకోమా వ్యాధి శరీరంలో ఏ భాగంకు సంభవిస్తుంది? ట్రకోమా అనేది కళ్ళకు సంబంధించిన వ్యాధి. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ట్రకోమా. క్లమీడియా ట్రకోమటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కళ్ళు ఎర్రగా మారి దురదగా ఉంటాయి. దాన్నే మనము ట్రకోమా అంటాం. ట్రకోమా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు? కన్ను మొత్తమా, లెన్సా, రెటీనా, కార్నియానా అంటే కార్నియా ఇస్ ద రైట్ ఆన్సర్. నేత్రదానంలో ఈ యొక్క కార్నియా శుక్లపటలాన్ని దానం చేయాలి. సో కార్నియా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటిలో పెక్టిన్ గల జీవులు. కంటిలో పెక్టిన్ గల జీవులు తుండలు కావు, కప్పలు కావు, పక్షులు. ఓకేనా, కంటిలో పెక్టిన్ అనేటువంటి పదార్థం ఉండేటువంటి జీవులే పక్షులు. ఆ పెక్టిన్ ఉండడం వల్ల దూరంగా ఉండే వస్తువులు అనేవి స్పష్టంగా చూస్తాయి. దాన్ని మనం పెరిస్కోపిక్ విజన్ అని చెప్పేసి పిలుస్తాము. సో మానవుల్లో అయితేనేమో బైనాక్యులర్ విజన్ అంటాం, 2 కళ్ళతో ఒకే దృశ్యాన్ని చూడడం. ఈ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, ఇతర రకాల పశువులు వీటన్నిటిలో కూడా 2 కళ్ళతో 2 దృశ్యాలు చూస్తే దాన్ని మొనాక్యులర్ విజన్ అంటాం. ఓకేనా, కాబట్టి దూరంగా ఉండే వస్తువులను చూస్తే స్పష్టంగా చూస్తే దాన్ని పెరిస్కోపిక్ విజన్ అంటాం. కాబట్టి ఈ పెరిస్కోపిక్ విజన్ అంటే దూరంగా ఉండే వస్తువులను స్పష్టంగా
ఎందుకు చూడగలుగుతుందంటే దాని కంటిలో పెక్టిన్ అనే పదార్థం ఉంది కాబట్టి స్పష్టంగా చూస్తూ ఉంది. కాబట్టి ఈ కంటిలో ఉండేటువంటి పెక్టిన్ ఉండేటువంటి జీవులు ఎవరంటే పక్షులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలో అత్యంత పెద్ద అవయవం ఏది? మూత్రపిండాలు కాదు, ఊపిరితిత్తులు కాదు, గుండె కాదు, చర్మం. ఎందుకంటే ఇది 4 kg బరువు ఉంటుంది కాబట్టి మానవ శరీరంలో అతిపెద్ద అవయవమే చర్మం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రీకు పదంలో స్టోమా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నోరు అని అర్థం. నోరు అని అర్థం. స్టోమా అనగా నోరు అని అర్థం. నోరు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పక్షులకు గ్రహణశక్తి ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, లేదా చాలా ఎక్కువ? అంటే గ్రహణశక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ అంటే తక్కువగా ఉంటుంది కాబట్టి పక్షులలో గ్రహణశక్తి తక్కువ అనేటువంటిది రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ చర్మంలో అత్యంత దట్టమైనటువంటి భాగం తల కాదు, మెడ కాదు, అరచేయి కాదు, అరికాలు పాదం కింది భాగం. అరికాలు యొక్క పాదం కింది భాగం అతి దట్టమైనటువంటి భాగం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంపై స్వేద గ్రంథులు అతి తక్కువగా ఉండేటువంటి ప్రాంతము అరికాలు, అరిచేయి, పెదవులు. ఓకేనా? ఈ పెదవులు ఇస్ ద రైట్ ఆన్సర్. పెదవులలో ఈ యొక్క స్వేద గ్రంథులు అనేటువంటివి దాదాపు ఉండవు, చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి పెదవులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రహణ శక్తి అధికంగా గల పక్షి కివి. గ్రహణ శక్తి యాక్చువల్ పక్షులకు తక్కువ ఉంటుంది కానీ కివి అనేటువంటి పక్షిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కివి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చీకటిలోనికి వెళ్ళినప్పుడు తారక సంకోచిస్తుంది, కనుపాప పెద్దదవుతుంది. మరి తారక సంకోచిస్తుంది, కనుపాప చిన్నదవుతుంది బి. మరి సి తారక వ్యాకోచిస్తుంది, కనుపాప చిన్నదవుతుంది. తారక వ్యాకోచిస్తుంది, కనుపాప పెద్దదవుతుంది కాబట్టి తారక వ్యాకోచించి కనుపాప పెద్దదవుతుంది కాబట్టి దీన్ని మనము రైట్ ఆన్సర్. కాబట్టి చీకటిలోనికి వెళ్ళినప్పుడు ఈ యొక్క తారక వ్యాకోచించి కనుపాప పెద్దదవుతుంది. సో ఇది ఈ యొక్క క్వశ్చన్కు ఆన్సర్ ఇస్ ద డి ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకనే డ్రైవర్ రాత్రి చీకట్లో బస్సు నడిపేటప్పుడు లైట్ తీసి, ఎందుకనంటే తారక వ్యాకోచించి కనుపాప పెద్దదై కాంతి అనేటువంటిది లోపలికి వెళ్ళడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ చీకటిలో ఆ రకంగా వెళ్ళినప్పుడు తోడ్పడేటువంటి నిర్మాణమే ఈ చేసేటువంటి పని కెమెరాలోని డయాఫ్రామ్ వలె పనిచేయడం జరుగుతుంది కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓటిలారిస్ గోరినాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది? చెవి, ముక్కు, గొంతు. చెవి, ముక్కు, గొంతు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. చెవి, ముక్కు, గొంతును ఓటిలారిస్ గోరినాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ ద చెవి, ముక్కు, గొంతు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటిలో దండ కణాలు, కోను కణాల నిష్పత్తి. దండాలు 15:1. 15:1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరంలో కొవ్వు ఎచ్చట పొందుపరచబడుతుంది? ఎపిథీలియల్ కణాల్లో, కాలేయంలో, బాహ్య చర్మంలో, ఎడిపోస్ కణజాలలో. అంటే ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్లు. ఈ యొక్క ఎడిపోస్ కణజాలం ఎందుకంటే ఎక్కువైనటువంటి ఎనర్జీ కొవ్వు రూపంలో ఎడిపోస్ కణజాలం నిల్వ ఉంటుంది కాబట్టి 22 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్ ద డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటి రంగును నిర్ణయించేది తారకన, కనుపాపన, కార్నియాన, కటకం. అంటే ఇవన్నీ ఏవి కావు. కనుపాప అనేది నిర్ణయిస్తుంది. కంటి రంగు నిర్ణయించేటువంటి పదార్థమే ఈ యొక్క కనుపాప అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి పుట్టు చెవిటి గల జీవులు పాములు కావు, గబ్బిలాలు కావు, చీమలు. పుట్టు చెవుడు కలిగినటువంటి జీవులే చీమలు కాబట్టి చీమలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేత్రదానంలో తన కళ్ళలోని భాగాలలో వినియోగించేటువంటి భాగం ఏది అంటాడు? రెటీనా కాదు, కటకము కాదు, ఐరిష్ కాదు, కార్నియా. కార్నియా అంటే శుక్లపటలమును చనిపోయినటువంటి వాళ్ళు 6 గంటల లోపు సేకరణ చేయాలి కాబట్టి కార్నియా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చర్మంలో సజీవ పొర అంటాడు కెరాటిన్. ఓకేనా? ఇక్కడ మన కార్నియర్ స్తరము. ఓకేనా? మొదటిది కార్నియర్ స్తరం అంటాం చర్మంలో, కార్నియర్ స్తరము. రెండవ పొర వచ్చేసి మాల్పీజియన్ స్తరం అంటాం, మాల్పీజియన్ స్తరం అంటాము. మూడవ పొర వచ్చేసి గ్రాన్యులర్ స్తరం అంటాము, గ్రాన్యులర్ స్తరం. ఇలా బాహ్య చర్మంలో 3 ఉప పొరలు ఉంటాయి. ఓకేనా? ఇలా ఉండేది అంతఃచర్మం, ఇక లోపల ఉండేది అంతఃచర్మం. కాబట్టి బాహ్య చర్మంలో ఈ కార్నియర్ స్తరం అనేటువంటిది నిర్జీవమైనటువంటి పొర కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్లు. కాబట్టి కార్నియర్ స్తరం ఇస్ ద రైట్ ఆన్సర్. కార్నియర్ స్తరం ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటిలో ఉండే జెల్లి వంటి పదార్థం నీరా, తర్పకమా, నేత్రోదకమా? అంటే తర్పకం మరియు నేత్రోదకం ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఈ యొక్క డి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవుని యొక్క చర్మం యొక్క బరువు సుమారుగా 4 కేజీలు ఉంటుంది. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్ కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద 4 కేజీలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్నియా వంపు తిరగడాన్ని ఏమంటారు అంటాడు. ఆస్టిగ్మాటిజం అంటాం. స్ట్రాబిస్మస్ అంటే మెల్ల కన్ను, ప్రెస్బయోపియా అని అంటే ఈ యొక్క వయస్సు పైబడినటువంటి వాళ్ళలో కంటి చూపు మందగించడం, కాటరాక్ట్ అంటే కొవ్వు పెరగడం. కాబట్టి ఆస్టిగ్మాటిజం ఇస్ ద రైట్ ఆన్సర్. కార్నియా వంపు తిరగడాన్నే ఆస్టిగ్మాటిజం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూవి కిరణాల నుండి చర్మాన్ని రక్షించేది. యూవి కిరణాల నుండి చర్మాన్ని రక్షించేది కెరాటినా, రెటినాలా, మెలానినా, కేసినా అంటే ఈ యొక్క మెలానిన్ అనేటువంటి పదార్థం. ఎందుకంటే చర్మంలో ఉన్నటువంటి పదార్థమే మెలానిన్. కెరాటిన్ అంటే విటమిన్ ఏ, రెటినాల్ అంటే విటమిన్ ఏ, కెరాటిన్ అనేటువంటిది ప్రోటీన్, చర్మంలో ఉండే ప్రోటీన్, మెలానిన్ అనేటువంటి చర్మ రంగు నిండినటువంటి పదార్థం. కాబట్టి యూవి కిరణాల నుంచి చర్మాన్ని రక్షించేది మెలానిన్ అనేటువంటి పదార్థం. కేసిన్ అనేది పాలలో ఉన్నటువంటి ప్రోటీన్. కాబట్టి ఈ రకంగా మనకి ఈ యొక్క యూవి కిరణాల నుండి చర్మాన్ని రక్షించేది మెలానిన్ అనేటువంటి పదార్థం. నెక్స్ట్ వచ్చేసి శరీర సమతాస్థితిని కాపాడడంలో పాల్గొనే నిర్మాణాలు. యుస్టాసియస్ నాళం, కర్ణావర్తము పేటిక యుస్టాసియస్ నాళం, పేటిక అర్ధవర్తుల కుల్య. కాబట్టి శరీర సమతాస్థితిని కాపాడేటువంటి నిర్మాణం మనకు వచ్చేసి పేటిక అర్ధవర్తుల కుల్యలు కూడా శరీర సమతాస్థితిలో కాపాడుతాయి. మరియు పేటిక యుస్టాసియస్ నాళం కూడా తోడ్పడుతూ ఉంది. కాబట్టి మనకి పేటిక యుస్టాసియస్ నాళం ఇస్ ద రైట్ ఆన్సర్. పేటిక మరియు యుస్టాసియస్ నాళం అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తరచుగా కుక్కలు నాలుక చాచుకొని ఉండడానికి కారణం శరీర సమతాస్థితిని ఉంచడానికి కాదు, లాలాజలం స్రవించడానికి కాదు, ఆకలి ఉందని సూచించడానికి కాదు, శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకొనుటకు అవి నాలుకను బయటికి ఉంచుకొని ఉంటాయి. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కవలల్లో కూడా వేలిముద్రలు ఒకే విధంగా ఉండవు కారణం. ఈవెన్ సమరూప కవలల్లో కూడా వేలిముద్రలు ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే బాహ్య చర్మంలో ఎత్తు పల్లాలు ఉండడం అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే బాహ్య చర్మంలో ఎత్తు పల్లాలు ఉండవు. బాహ్య చర్మంలో ఎత్తులు ఉండడం అసలు ఉండదు, రాంగ్ ఆన్సర్. అంత చర్మంలో ఎత్తులు ఉండడం ఓకేనా, కాదు. అంత చర్మంలో ఎత్తు పల్లాలు ఉండడం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అంత చర్మంలో ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి ఎత్తు పల్లాల వల్ల వేలిముద్రలు, చేతిరేఖలు ప్రపంచంలో ఏ ఇద్దరివి ఒకే విధంగా ఉండవు. కాబట్టి ఈ యొక్క ఆన్సర్ ఇస్ ద డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కర్ణబేరి రెండు వైపులా సమాన పీడనం ఉండడానికి తోడ్పడేది. ఎవర్షియన్ కాలువ అసలు ఉండదు, అర్ధవర్తుల కుల్య కాదు, బేస్లర్ త్వచం కాదు, యుస్టాసియస్ నాళం అనేటువంటిది ఈ కర్ణబేరి రెండు వైపులా సమాన పీడనం ఉండడానికి తోడ్పడేటువంటి నిర్మాణమే యుస్టాసియస్ నాళం. కాబట్టి ఆన్సర్ ఇస్ ద యుస్టాసియస్ నాళం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్ అంటాడు. సెరెసిన్ ఏమో పట్టులో ఉంటుంది, యాక్టిన్ అనేమో కండరాల్లో ఉంటుంది, మెలానిన్ అనేది చర్మంలో ఉండేటువంటి రంగును కలగజేసే పదార్థం. ఇది ప్రోటీనే కాదు, కెరాటిన్ అనేటువంటిది చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్. కాబట్టి ఈ యొక్క చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్ కెరాటిన్. ఈ కెరాటిన్ చర్మంతో పాటు వెంట్రుకల్లో ఉంటుంది, పశువుల కొమ్ముల్లో ఉంటుంది, పశువుల గిట్టల్లో ఉంటుంది. సో వివిధ రకాలైనటువంటి నిర్మాణాల్లో ఉండేటువంటిదే కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్. సో ఈ రకంగా మనము ఈ యొక్క జ్ఞానేంద్రియాలు అనేటువంటి చాప్టర్కి సంబంధించి బిట్స్ను చదువుకోవడం జరిగింది.